ఉదయాన్నే మందేంటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ కొట్టకండి ఏదో తెలియకుండా వాగాడు. మీరు ఎందుకు నన్ను ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దాను ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. ఎరి వీళ్ళు హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా కట్లు. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలు కొడతాను. లేతే ఎక్కడ్రా? రాళ్ళు రండి. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవరా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటే మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. అడిగా నీక. నువ్వు కానివయ్యా. అట్టగేనండి. కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా ఆ ఎక్స్ప్రెషన్ అదే. అబ్బాయి బాబు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. ఏమండి? అమ్మగారు వచ్చారా? ఏమండి? నేను వచ్చేసానండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి? నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంప కూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకు నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంత ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నేనమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడే. ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా తెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి,
బండి కూడా పంపమన్నారుగా. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పొమ్మన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. వెళ్ళవా? చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందే, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. చెన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే చెన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి దిగు. అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ. గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా, ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తిరే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు, ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను. అందరూ ఉప్పు లేదు, కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా. ఆ ఓట్లోడో సామాన్ తీసి బయట పడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు, ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో మీరు రూదర్ఫోర్డా? ఎస్. రామరాజు ఎక్కడ? గంటందర్ ఎక్కడ? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దివే అన్నా, నేను పిచ్చప్పుడు తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా? అవును సార్, మీరెవరు? మై దావూద్ ఇబ్రాహిం దే. దావూద్ ఇబ్రహీమా, మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. మీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూసిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క, అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి, స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ
మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫరా రోదరపడు. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా, నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ కంఠందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇదిదో లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టారు కదా కొట్టారా? అడి. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితు నిలబట్టడం కూడా చూశాను. ఏడిసోలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా? పురోహితు డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టారు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామారా? అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేమిటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్ పట్టుబట్టలతో పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చొని ఉన్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్లి క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటా? అరే, కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో, సచ్చినంత భయం. సాక్షి, అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్, షీఈ్ ఇండియన్ మాత, అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు, ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో, ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? హౌడు హౌడు హెవడో హెవడో. ఇంతకీ తమరు హెవడు? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా హౌడా రూదర్ఫర్డ్. ఓకే ఓకే. వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారు వీడే. ఎవడు ఇవడా? ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫోర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? ఎవడిది? ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫోర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే హత్తిరి హళ్ళి. హళ్ళి లేదు గిల్లి లేదు, 4 పేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే. అగో హత్తిరి హళ్ళి, బిత్తర బిల్లి.
అన్నా వద్దన్నా నన్ను కొట్టదన్నా నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానన్నా వద్దన్నా కొట్టదన్నా మందార కుసుమ తైలి మర్దన వాయులు పడితే కుతురగలిగే అబ్బాయిడవడన్నా చెక్క చేతులతో చెత్త కొట్టుడు కొట్టాడా అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పీటర్. ఇంతకీడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు. ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్ల కొద్దీ గెటప్ వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. అమ్మ నేను కొట్టలేదు బాబు పంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? ఆజీ మస్తాన్ బా అమ్మో అయితే దయమేరు రెండు పారిపోతాం ఓ హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా. అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా? చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో అన్నా హాజీ మస్తానా, నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పైపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. మార్ మార్కే టుకడా కరింగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? ఖబర్దార్! నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. ఫిర్ మిలేంగే. అయ్యో ఓరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా? రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో అయ్యో ఆజీ మస్తానా మా బావ మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నాను రా. నేను రమ్మన్నానా? చూద్దాం అనుకున్నాడు ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారు. ఏంటంటే రైతు మేస్త్రి వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. 10 కిలోలు తగ్గిన సార్. సార్ 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా ఏం బీగుతారో పీకండి. Shut up! Don't talk unnecessary. ఇక నుంచి నేను ఒక తెలుగులో చెప్తుంటే అర్థం కలిసి నీ జాకీ చాన్ బాచంట్రా. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళా తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something is cancer, fear the brother, hand me kanda lakore pachima derga aasam jegara amma bulare brother plus right? ఎస్, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can something is fear the tower and count him about the top. చెస్ నోర్మిరా. ఏమే మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబం. ఏమండి ఏమండి, ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. చవక అయ్యా, మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్టిన కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా, అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేశారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు చెప్పడతాను. అన్నయ్య గారు, మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాల్చి చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను.
అయితే మీరేవ్వండి. నాకన్నా అసలు ఇవ్వను. ఇటు తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నన్నా ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అని అడగండి. ఏమయ్యా ఏమిటిది? దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చదవడమై ఇంకా బుకాయిస్తున్నావు. సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్ ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్ చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు సార్. షడప్. ముక్కు నోరు మూసుకుని ఆయన తాడి కట్టు. నేను కట్టను. మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బాబు గారు. కన్నం? మీ ఇంటికే కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? ఆ? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి. తల దూర్చండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫ్రమ్ ద బ్యాడ్ దట్ వన్ ది దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు